హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను సేమియా పాయసం చల్లారాకు కూడా చిక్కబడకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఇందులో 2 స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను. ఈ నెయ్యి కాస్త వేడయ్యాక ఇందులో ముందుగా కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా బాదం పప్పు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులో కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. ఈ కిస్మిస్ కూడా మొత్తం వేగిపోయాక వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను 1 కప్పు సేమియా యాడ్ చేస్తున్నానండి. మొత్తం కూడా ఇదే కప్పుతో కొలుచుకోవాలి. అయితే మనం సేమియా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే సేమియా మాడిపోతుంది. ఇప్పుడు ఇంకొక బర్నర్ మీద ఒక గిన్నెలో నేను 3 కప్పుల వాటర్ తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ కాస్త వేడయ్యాక ఇందులో నేను 2 కప్పుల పాలు తీసుకుంటున్నానండి, కాచి చల్లార్చిన పాలు. ఇవి ఇప్పుడు మనం ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. మనకి సేమియా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి మనకి క్రిస్పీగా. ఇలా క్రిస్పీగా అయ్యాక మనం వేడి చేసుకున్న పాలన్నీ కూడా ఈ సేమియాలో యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి దీని మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్కి మనకి సేమియా ఈ విధంగా ఉడుకుతుందండి. మనం షుగర్ వేసాక కూడా కాస్త ఉడికిస్తాం కాబట్టి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి సేమియా. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్పు చక్కెర యాడ్ చేస్తున్నాను. 1 కప్పు సేమియాకి 1/2 కప్పు చక్కెర సరిపోతుందండి. చక్కెర యాడ్ చేసుకున్నాక ఇందులో నేను 2 యాలకులు క్రష్ చేసుకొని వేస్తున్నానండి. దీన్ని 2 నిమిషాలు ఇలా ఉడికించుకొని ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకుంటే కమ్మనైన సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చల్లారాక కూడా సేమియా పాయసం చిక్కబడదండి. ఇదే కన్సిస్టెన్సీతో ఉంటుందండి. నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.